పండుగకు ఊర్లకు పోవాలని 2 రోజుల ముందే బ్యాగులు చదురుకొని ఉండొచ్చురు మా అక్కలు. పండుగ కట్టుకోవాల్సినవి పిల్లల బట్టలు ముఖ్యమైన ఇంకేమన్నా ఉంటే బ్యాగులలో పెట్టుకుంటారు. అట్లనే హ్యాండ్ బ్యాగ్ లో ఓ గుర్తింపు కరెక్ట్ పెట్టుకుంటున్నారు. గది లేకుంటే టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. మరి పట్నంకెళ్ళి పల్లెకి పోవాలన్నా పల్లెకెళ్ళి పట్నం రావాలన్నా ఇప్పుడు అక్కలకు ఆధారు ఓటర్ కరెక్టే ఆధారం. మరి ఇంతకు అసలు ముచ్చట ఏందంటే ఫ్రీ బస్సుల పుణ్యమా అని 1000 కోట్లెన్కేసిరట అక్కలు. డిసెంబర్ 9 నాడు పథకం చాలు చేసిన కాంచెల్లి ఇప్పటిదాకా 1177 కోట్ల ఇలువ గల్ల 0 టికెట్లు కొట్టిండ్రట. ఛార్జీలు వసూలు చేయలే కాబట్టి అంత మిగిలినట్టే కదా. మరి అప్పట్లా దినం 14 లక్షల మంది బస్సుల్లో తిరిగితే ఇప్పుడు 29 లక్షల మంది తిరుగుతున్నారంటే ఆర్టీసీని పొట్టు ఎట్లా ఆడుతున్నారో చూడురిగా. హైదరాబాదులనే రోజుకు 6 లక్షల మంది అమ్మలక్కలు పుక్కట్ల పోయొస్తురట. బస్సు రాగానే ఎక్కాలే, ఆధార్ కార్డు చూపిస్తే అయిపోయాయి. 7 కంటే ఆడికి పోవచ్చు. జాతరలు గుళ్ళకు గుంపులు పోతున్నారు ఆడోళ్ళంతా. ఏడ పెండ్లైనా దావతున్నా తప్పకుండా పోతురట బస్ కిరాయి లేనందుకు. ఇక జాబులకు కంపెనీలకు పోయేటోళ్ళు అప్పట్లా 1500 దాకా బస్ పాసులకే పెట్టేటోళ్ళాయే. ఆ పైసలు దాచుకుంటురట ఇప్పుడు. ఇక బీజేపీ వాళ్ళని చూడుర్రి ఏం డిమాండ్ చేస్తున్నారో. మెట్రో రైల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదే. మన తెలంగాణలోనే నగరంలోనే తిరుగుతున్నటువంటి ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం లేదే. హగనట మెట్రోల ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా లేడీస్ కు టికెట్ తీసుకోవద్దట. ఏమో ఆడోళ్ళ ఓట్ల కోసానికి ఏ పాటోళ్ళన్నా గిదే హామీ ఇచ్చినా ఇస్తారు పో.